Hi everyone, welcome to my channel Chemistry Sir. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to discuss about a short answer question from hydrocarbons in 11th class chemistry. Intermediate first year అంటాం లేదా 11th class chemistry అంటాం. అందులో హైడ్రోకార్బన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాస్ట్ చాప్టర్ హైడ్రోకార్బన్స్లో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది పబ్లిక్కి బోర్డ్ ఎగ్జామ్స్కి బాగా ఇంపార్టెంట్. ఏంటిది? వాట్ టైప్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ ఓజోన్? ఓజోన్తో ఎలాంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ రియాక్ట్ అవుతాయి? ఎక్స్ప్లెయిన్ విత్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఓకేనా? ఎలాంటి కాంపౌండ్స్ ఓజోన్తో రియాక్ట్ అవుతాయి అంటే ఏ కాంపౌండ్స్ అయితే అన్సాచురేటెడ్ అయ్యి ఉంటాయో, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ కానీ కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటుందో అవి మన ఓజోన్తో రియాక్ట్ అవుతాయి. ఆ ప్రాసెస్ని ఓజోనాలిసిస్ అంటారు. అప్పుడు ఏమవుతుందంటే వచ్చే కాంపౌండ్ ఓజోనైడ్ అంటారు. అది డీకంపోజ్ అయిపోయి ఆల్డిహైడ్లో కీటోన్లో లేదా అదొకటో ఇస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఓజోనాలిసిస్. చూద్దాం. ఓకేనా? అన్సాచురేటెడ్ ఓకేనా హైడ్రో కార్బన్స్ కంటైనింగ్ ఏముండాలి? సి డబల్ బాండ్ సి ఆల్కిన్స్ ఆర్ సి ట్రిపుల్ బాండ్ సి ఓకే అండర్గో ఇలాంటివి ఓజోనాలిసిస్. అండర్గో ఓజోనాలిసిస్ ఇలాంటివి ఓజోన్తో రియాక్ట్ అవుతాయని అర్థం. ఆ ఓజోన్తో రియాక్ట్ అయ్యే ప్రాసెస్ను ఓజోనాలిసిస్ అంటాం. ఓకేనా? హియర్ ఐదర్ ఆల్కిన్ ఆర్ ఆల్కైన్, ఐదర్ ఆల్కిన్ ఆర్ ఆల్కైన్ బేస్డ్ ఆన్ ద కాంపౌండ్ దట్ యూ టుక్. నువ్వు ఏం తీసుకున్నావు అనే దాన్ని బట్టి, నువ్వు ఆల్కిన్ తీసుకుంటే ఆల్కిన్, ఆల్కైన్ తీసుకుంటే ఆల్కైన్. కంబైన్స్ విత్, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓజోన్తో కంబైన్ అవుతాయి. కంబైన్స్ విత్ ఓజోన్ అండ్ గివ్ ఓజోనైడ్. ఏమిస్తాయి? ఓజోనైడ్ వస్తుంది, ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్. అది లెస్ స్టేబుల్. దానికి నువ్వు కాస్త జింక్ డస్ట్ వాటర్ వేస్తే డీకంపోజ్ అవుతాయి. విచ్ డీకంపోజెస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్, లేదా ఎట్లయినా రాయచ్చు, డీకంపోజెస్ విత్ అని రాయచ్చు సింపుల్గా. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అండ్ H2O, లేదా డీకంపోజెస్ విత్ జింక్ అట్లా కూడా రాయచ్చు. అండ్ గివ్, డీకంపోజ్ అయిపోయి ఏమిస్తాయంటే 2 ఆల్డిహైడ్స్, 2 ఆల్డిహైడ్స్ అన్నా ఇస్తాయి. ఆర్ 2 కీటోన్స్, 2 కీటోన్స్ అన్న వస్తాయి. ఆర్ 1 ఆల్డిహైడ్ అండ్ 1 కీటోన్. ఓకేనా? ఎలా వస్తాయి? బేస్డ్ ఆన్ ది రియాక్టెంట్. నువ్వు తీసుకున్న రియాక్టెంట్ను బట్టి, దాని మాలిక్యులర్ ఫార్ములాను బట్టి 2 ఆల్డిహైడ్స్ ఇవ్వచ్చు, 2 కీటోన్స్ ఇవ్వచ్చు, 1 ఆల్డిహైడ్ 1 కీటోన్ ఇవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ అంటున్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, 1 కాదు 2, 3 ఇస్తాను. మీరు ఎగ్జామ్కి మాత్రం 1 రాస్తే చాలు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎథిలిన్ తీసుకుందాం. CH2 డబల్ బాండ్ CH2, దీన్నే ఈథీన్ అంటారు. సో ఆల్కిన్, ఎథిలిన్. ఒక్క ఎగ్జాంపుల్ చాలు. నేను ఇంకోటి కూడా తీసుకుంటాను. ఆల్కైన్ CH ట్రిపుల్ బాండ్ CH కాల్డ్ యాజ్ ఈథైన్ తీసుకుంటాను. 2 ఆల్డిహైడ్లు, 2 కీటోన్లు, 1 ఆల్డిహైడ్ 1 కీటోన్ వచ్చేది కూడా తెలియాలి కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ముందు 2 చూద్దాం. ఎథిలిన్. ఎథిలిన్కి ఓజోన్ గ్యాస్ పాస్ చేస్తే అన్సాచురేషన్ ఉంది కదా, డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ ఉంటే యాడ్ అవుతుంది ఓజోన్ అని చెప్పాం కదా. ఫస్ట్ ఏమవుతుందంటే CH2 ఈ డబల్ బాండ్ ప్లేస్లో
ఓజోన్ మాలిక్యూల్ O3 యాడ్ అవుతుంది. సో ఓజోన్ యాడ్ అవుతే 2 బాండ్స్ బ్రేక్ అవుతాయి, 2 బాండ్స్ పోతాయి, O3 యాడ్ అవుతాయి. ఓకేనా? దిస్ ఈజ్ కాల్డ్ ఓజోనైల్. ఎథిలిన్ తీసుకున్నాం కాబట్టి ఎథిలిన్ ఓజోనైడ్ అంటాం. సింపుల్గా ఇది ఎంత అవుతుందంటే ఓజోనైడ్ అని రాయొచ్చు. ఇప్పుడు దీనికి కాస్త జింక్ డస్ట్ వేసి వాటర్ వేసామంటే ఈ ఓజోన్ ఫామ్ చేసిన బాండ్లు మాత్రం బ్రేక్ అవుతాయి. O3 ఇది ఫామ్ చేసిన బాండ్లు ఇదేగా, ఇది ఈ బాండ్ బ్రేక్ అయిపోతాయి. ఓకేనా? సరే, ఈ 3 బాండ్స్ బ్రేక్ అయితే ఏం మిగులుతుంది? ఇక్కడ CH2O, మధ్యలో ఏం బాండ్ లేదు, CH2O, ఇటుపక్క CH2O, 2 CH2O వస్తాయి అంతేగా, CH2O. దాన్ని ఎలా రాయొచ్చు? CH2Oని సింపుల్గా HCHO అని రాయొచ్చు. CH2 బదులు ఒక హెచ్ ముందు పెట్టాను అంతే. ఓకేనా? ఏంటో తెలుసా? అది ఫార్మాల్డిహైడ్, IUPACని మిథనాల్ ప్లస్ మన వాటర్ ఉంది కదా, ఈ ఆక్సిజన్తో కలిసి H2O2, CH2O, నథింగ్ బట్ ఫార్మాల్డిహైడ్. IUPAC నేమ్ అయితే ఒక కార్బన్ ఉంది కాబట్టి మిథేన్, ఆల్డిహైడ్ కదా, మిథనాల్ అంటారు. మిథనాల్ అనేది IUPAC నేమ్, ఫార్మాల్డిహైడ్ కామన్ నేమ్. 2 ఆల్డిహైడ్లు వచ్చాయి. ఓకేనా? సరే, ఇప్పుడు ఒక ఆల్డిహైడ్ ఒక కీటోన్ వచ్చేది చూద్దాం. ఈథైన్ వద్దులే. ఓకే, ఒక ఆల్డిహైడ్ ఒక కీటోన్ వచ్చేది చూద్దాం. ఓకే, CH3 డబల్ బాండ్ CH2. ఓకేనా? ఈ కాంపౌండ్ తీసుకుంటాం. ఇది మీరు రాయక్కర్లేదు, ఇక్కడికి చాలా 4 మార్క్స్, 2 మార్క్స్ ఏనా, మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. 1 2 3 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ మిథైల్ ఉంది, 1 2 మిథైల్, మొత్తం 3 కార్బన్స్ కదా. డబల్ బాండ్ ఉంది కదా, ఈన్, 2 మిథైల్ ప్రొపీన్ తీసుకున్నా. ఇప్పుడు ఓజోన్ యాడ్ చేస్తే ఎక్కడైతే డబల్ బాండ్ ఉంటుందో అక్కడ ఓజోన్ యాడ్ అవుతుంది కదా. సో CH3 ఇంకోటి ఉంది కదా, అది కిందికి వేద్దాం. ఓకేనా? 2 CH3లు, ఈ కార్బన్ ఇక్కడ కదా డబల్ బాండ్ ఉంది, ఇటుపక్క CH2 అంతే కదా, ఇక్కడ కదా డబల్ బాండ్ ఉంది, 2 CH3లు, కార్బన్, డబల్ బాండ్ CH2. ఈ ప్లేస్లో ఓజోన్ యాడ్ అవుతుంది, ఓజోన్ O3 మాలిక్యూల్ లైక్ దిస్. దీన్ని సింపుల్గా మనం ఓజోనైడ్ అందాం. 2 మిథైల్ ప్రొపీన్ ఓజోనైడ్. ఇప్పుడు దీనికి కాస్త జింక్ డస్ట్ అండ్ వాటర్ వేసామంటే ఈ ఓజోన్ ఏవైతే బాండ్స్ ఫామ్ చేసి ఉంటే అవి బ్రేక్ అవుతాయని చెప్పాం కదా, ఈ బాండ్. అప్పుడు ఇదొక పీసు, అదొక పీస్. ఇటువైపు ఉన్నది ఎవరు? CH2O అంటే అదే కదా. సో HCHO అని రాయొచ్చు, నథింగ్ బట్ ఫార్మాల్డిహైడ్. ఆల్డిహైడ్ వస్తుంది. ఇటుపక్క ఏమొస్తుంది చూడు, CH3 C ఆక్సిజన్ CH3 అంటే CH3 C డబల్ బాండ్ O CH3. దీన్ని ఏమంటాం? కీటోన్. 3 కార్బన్స్ ఉన్నాయి కదా, అసిటోన్ అంటాం దీన్ని కామన్ నేమ్. IUPAC అయితే 3 కార్బన్స్ కాబట్టి ప్రొపనోన్ అంటారు. తర్వాత యాజ్ యూజువల్ H2Oకి O కలిసిపోయి H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ వస్తుంది. ఇక్కడ ఏమొచ్చాయి? ఒక ఆల్డిహైడ్ వచ్చింది, ఒక కీటోన్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్లోను ఈ 2 మిథైల్స్ లాగా ఇక్కడ 2 మిథైల్స్ ఉన్నాయనుకో, 2 కీటోన్స్ వస్తాయి. ఇలా నువ్వు తీసుకుంటున్న రియాక్టెంట్ను బేస్ చేసుకొని 2 ఆల్డిహైడ్స్ 2 కీటోన్స్ లేదా 1 ఆల్డిహైడ్ అండ్ 1 కీటోన్ ఇచ్చి డబుల్ బాండే కాదు, ట్రిపుల్ బాండ్ ఉండేది కూడా తీసుకోవచ్చు. అసిటిలిన్ తీసుకున్నావు అనుకో, గ్లయాక్సాల్ వస్తుంది. ఓకేనా? తీసుకున్న రియాక్టెంట్ బట్టి ఆల్డిహైడ్స్ కీటోన్స్ అనేది ప్రోడక్ట్ డిసైడ్ అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.